హాయ్ ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నానండి. 'రీతు చౌదరి' గారికి సిగ్గు, లజ్జ, సీమి, నెత్తి ఏమీ లేదు. ఎందుకనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. పాత వాళ్ళైతే లైక్ ఎలాగ చేస్తారో నాకు తెలుసు. నిజంగా చెప్తున్నానండి. 'డీమాన్ పవన్' సూపరు. ఒక్క నిమిషం అండి. నేను 3 వీడియోల్లో చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. అది ఎలాగంటే మొన్న జరిగింది కదా టాస్క్. అన్‌ఫెయిర్ టాస్క్ ఒకటి. 'రీతు చౌదరి' ప్రేమను గెలిపించుకోవడానికైతే చేయించింది కదా! టాస్క్‌నైతే పీక్ అవతల పడేసి మళ్ళీ వీళ్ళ కొత్త టాస్క్ అయితే పెట్టారనమాట. ఎవరెవరు పెట్టారంటే మనకి 'భరణి శంకర్' గారికి, అలాగే మనకి 'ఇమాన్యుయల్' గారికి, అలాగే మనకి 'డిమాండ్ పవన్' గారికి, అలాగే మనకి 'మర్యాద మనీష్' గారికి ఓకే. పెట్టారనమాట. అక్కడ 3 బాక్సులైతే ఉంటాయనమాట. గో స్టార్ట్ అనగాలనే ఆ టైర్లనమాట. ఆ బాక్స్‌లోనైతే కరెక్ట్‌గా అయితే పెట్టాలనమాట. ఆ గిరి అయితే ఉంటదనమాట. యెల్లో గిరి, గ్రీన్ గిరి బాక్స్ అండి. ఇలాగల బాక్స్‌లో అయితే టైర్ అయితే పెట్టారనమాట. దీంట్లో మనకి ఏంటంటే 'మర్యాద మనీష్' గారు, అలాగే 'భరణి' గారు గట్టి ఫైట్ అయితే ఇచ్చారనమాట. 'మర్యాద మనీష్' గారి స్ట్రాటజీ ఇక్కడ చాలా బాగుంది. టైర్ అయితే స్విమ్మింగ్ పూల్‌లోకి ఏసేస్తాడు. మళ్ళీ 'భరణి' గారు ఎళ్ళడం, ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి మళ్ళీ టైర్ తెచ్చుకోవడం. మళ్ళీ 'మర్యాద మనీష్' గారు అక్కడ టైర్ వేసుకొని ఇలా గిరిలో కూర్చుంటే అతను లాగేయడం. టూ గుడ్ అనైతే అనిపించిందనమాట. దీంట్లోనే ఎవరి టైరు కూడా గిరిలో లేనందున ఇద్దరు కూడా ఎలిమినేటెడ్ ఫస్ట్ రౌండ్‌లో. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇంకా ఇద్దరైతే పోతారనమాట. 'భరణి శంకర్' గారు, అలాగే మనకి 'మర్యాద మనీష్' గారైతే పోయారు. నెక్స్ట్ మనకేంటంటే 'ఇమాన్యుయల్' గారు, అలాగే మనకి 'డిమాండ్ పవన్' అయితే ఉంటారనమాట. గట్టి టగ్ ఆఫ్ వార్ అయితే ఇచ్చాడు 'ఇమాన్యుయల్'. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్‌కి మనకి 'ఇమాన్యుయల్' గారైతే పోతారనమాట. టైర్ మాత్రం మనకి 'డిమాండ్ పవన్' అయితే ఉంటదనమాట. 'రీతు చౌదరి' ఎగిరి గంతేసేస్తది. ఓకే. చెప్తా. ముందు మాట్లాడాను కదా! దాని గురించి మాట్లాడతా. ఓకేనా. నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. 2 టాస్క్‌లు అయితే పెడతారు. అదేం టాస్క్‌లు అంటే దీనికి ముందు కామెడీ స్కిట్స్ అయితే 2 జరుగుతాయనమాట. ఒకటొచ్చేసరికి మనకి ఇంకా మోస్ట్ బోరింగ్ ఆ టాస్క్ అయితే పెడతారు. మాస్క్ మ్యాన్ హరీష్ గారికి అయితే ఇంచే పెడతారు. ఎందుకు మోస్ట్ బోరింగ్ అని చెప్పి తనుజ గారు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. అది అయిపోయిన తర్వాత మనకి జైల్‌లో తీసుకెళ్ళి మనకైతే శ్రీజ గారిని అయితే పడిచేస్తారనమాట. మోస్ట్ బోరింగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి అయితే అంటారనమాట. నెక్స్ట్ మనకి ఫ్లోరా సైని గారిని తీసుకెళ్ళి ఆ పొక్కలోనైతే పెడతారు. ఈవిడ కూడా మోస్ట్ బోరింగ్ అని అయితే చెప్తారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక సాంగ్ అయితే వస్తది. ఆ సాంగ్ అయితే మిడిల్‌లోనైతే ఆగుతదనమాట. ఎవరైతే ముందుగా బెల్ కొట్టి సాంగ్ ఎక్కడి నుంచి అయితే ఆగిందో అదైతే చెప్పాలనమాట. దీంట్లో మనకి కామనర్స్ అయితే మనకి 45 మనకి పాయింట్స్‌తోనైతే కామనర్స్ అయితే విన్ అయితే అవుతారండి. ఇదనమాట. ఇలా చెప్పాలి. సాగదీసి 40 నిమిషాల్లో ఇదేముంటది టక అని చెప్పాను చూసారా అదనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అందరూ సేవ్ అవుతారండి. అంటే సేవ్ అంటే కూర్చుంటారు. కూర్చుంటే నామినేషన్‌లో ఉన్నోళ్ళందరూ కూడా నిలబడతారు. నిలబడితే ఇక్కడ ఏమైతుందంటే మనకి మొదటగా మనకి 'భరణి శంకర్' గారు సేవ్ అవుతారు. అలాగే మనకి తర్వాత మనకి 'సుమన్ శెట్టి' అన్న సేవ్ అవుతాడు. అలాగే మనకి 'ప్రియ' గారు సేవ్ అవుతారు. నెక్స్ట్ మనకి 'డిమాండ్ పవన్' ఇక్కడ చెప్తా. ఇక్కడ పాయింట్ లాగా ఉండవు. ఏమి లేదండి బాక్స్‌లు అయితే వస్తాయన్నమాట. బాక్స్‌లో మనకి గ్రీన్ లీవ్స్, అలాగే మనకి ఎండిపోయిన ఆకులు. ఓకేనా. ఎండిపోయిన ఆకులు, పచ్చ ఆకులు అనేవి ఉంటాయన్నమాట. ఎవరికైతే ఎండిపోయిన ఆకులొస్తాయో వాళ్ళు హౌస్‌లోనే ఎండిపోయిన ఆకులు వచ్చినోడు హౌస్ నుంచి దొబ్బేస్తారనమాట. గ్రీన్ ఆకులైతే ఉంటాయి కదా! వాళ్ళేంచి హౌస్‌లోనైతే ఉండాలనమాట. ముందుగా మనకి 'మర్యాద మనీష్' గారికి ఎండిపోయిన ఆకులైతే వస్తాయి. అతనైతే డేంజర్ పొజిషన్‌లో అయితే ఉంటాడనమాట. నెక్స్ట్ ఫ్లోరా షైని గారికి అయితే ఎండిపోయిన ఆకులొస్తాయి. ఈవిడ కూడా మనకి డేంజర్ పొజిషన్‌లో అయితే ఉంటదనమాట. నెక్స్ట్ మనకి 'ప్రియ' గారికి కూడా ఎండిపోయిన ఆకులైతే వస్తాయనమాట. నెక్స్ట్ మనకి 'డిమాండ్ పవన్' అయితే ఇలా తీసి 'గ్రీన్ లీవ్స్' అనేది అంటాడనమాట. 'రీతు చౌదరి' గారు ఇలా పరిగెట్టేసి మళ్ళీ నాగ్ సార్‌ని ఈళ్ళని చూసి మళ్ళీ కూర్చుని పోద్ది. ఆ బిల్డప్పే పోయింది కదా ఈవిడికి. నిజంగా చెప్తున్నాను. ఆ బిల్డప్ తగ్గించుకుంటే మంచిది అని చెప్పేసి అయితే నా ఫీలింగ్. ఎందుకు ఆ బిల్డప్? ఇప్పుడు ఒక మాట అందరం అంటే నేను కూడా వర్క్‌లో ఉన్న సినీ ఫీల్డ్‌లో ఉన్నోడినే. కొత్త వాళ్ళకి తెలీదనుకుంటాను. హీరో అసిస్టెంట్‌గా, హీరోయిన్స్ అసిస్టెంట్‌గా అయితే నేను చేస్తుంటాను. చాలా మందికి అయితే చేశాను. ఇన్‌స్టాగ్రామ్ ఒకసారి చెక్ చేయండి. కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇన్‌స్టాగ్రాము ఏం పేరు ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. అది మీరు సెర్చ్ బాక్స్‌లో కొడితే మొత్తం నా చరిత్ర అంతా కూడా బయటకైతే వస్తదనమాట. దాన్ని కూడా ఫాలో అవ్వి మీ ప్రేమను ఇక్కడితో పాటు అక్కడ కూడా చూపించవలసిందిగా నా మనవి. ఫ్రెండ్స్ ఇంకేంటంటే ఇలాంటి ఓవర్ యాక్టింగ్ వద్దండి. నేను ఇందాకలే చెప్పా. కామనర్స్ ఎవరు టాప్ 5 పొజిషన్‌లో ఉంటారు? కామనర్స్ ఎవరు టాప్ 5 పొజిషన్‌లో ఉంటారని చెప్తే నేను ఇతని పేరే చెప్పా. ఎందుకంటే నోట్లో నాలుక లేకపోయినా సరే గట్టిగా మాట్లాడగలడు.
కాకపోతే ఏంటంటే పెద్ద, చిన్న తెలియకుండా మాట్లాడుతున్నాడు కదా! అదొకటి తగ్గించుకొని ముందుకెళ్తే అన్ని టాస్క్‌లో కూడా కరెక్ట్‌గా పార్టిసిపేట్ చేస్తే మోస్ట్ టాప్ 5లో ఇతరుంటారు ఖచ్చితంగా. 'బిగ్ బాస్' సీజన్ టాప్ 5 కంటెస్టెంట్‌లో ఇతరుంటారు. రీతూ చౌదరితో మాత్రం ఎటువంటి ప్రేమ రిలేషన్స్ పెట్టుకోకపోతే పడకండ్రా. నా మాట నమ్మండ్రా. ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ వదిలేండి బాస్. అతను వరస్టో బ్యహ. అంత వరస్ట్ అతను. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి అతను హైదరాబాద్ అయితే ఎళ్ళాడు. మెడలో బోర్డ్ తగిలించుకొని నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఎళ్లి అందరూ కూడా ఓట్లేసి గెలిపించి మనకి 'బిగ్ బాస్' హౌస్‌లో పంపిస్తే రీతూ చౌదరి చేతులు ఇలా పిసకడం. ఆడవాళ్ళ చేతులంటే ఎంత స్మూత్‌గా ఉంటాయని నాకు తెలీదు. అలా మాట్లాడడం, నోట్లోనే ముద్దలు పెట్టుకోవడం. అతని ఇష్టం పెట్టుకుంటే పెట్టుకుంటున్నాడు గానీ, ఈవిడేంచి ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఎలాంటి సౌండ్ వస్తుంది అని ఏడవడం, మనోడు భుజాలు ఇలా రుద్దేయడం. దండాలురా నాయనా! ఎందుకా నిన్ను ఓట్లేసి గెలిపించి అక్కడ బొక్కలో పంపించిందా నాకు అర్థం కావట్ల. ఈ పులిహోర గాడు బయటకొచ్చేస్తాడు. పక్కా విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాడు. అంతేకాకుండా మొన్నటి ఎలిమినేషన్ రౌండ్ అంతేకాకుండా మొన్నటి మీరు ఎలిమినేషన్‌లో చూసుకున్నట్లయితే రాము గారిని ఎలిమినేట్ చేస్తూ ఇతను ఒక మాట అంటాడు. రాము గారు ఒక మాట అంటారు. ఏంటంటే, "నన్ను ఎలిమినేట్ చేస్తున్నావు. జాగ్రత్త బయట ట్రోల్ అయిపోతావు." ట్రోల్ అయిపోవాల్సింది రాము గారు కాదురా బాబు. నువ్వు విపరీతంగా ట్రోల్ అయిపోతున్నావు. బయటికొస్తే ఎందుకెళ్ళానురా బిగ్ బాస్ హౌస్‌కి అని చెప్పి నీ మీద నెగెటివ్ ఇంపాక్ట్ రాకపోతే నా పేరు గోపి కాదు, రాసి పెట్టుకో. విపరీతంగా ట్రోల్ అవుతున్నావు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను. నెక్స్ట్ దమ్ము శ్రీజ గారు ఈవిడ ఇలాంటివన్నీ పట్టించుకోదు గానీ, నాగార్జున సార్ కూడా కొద్దిగా చెప్పిన ఇన్పుట్స్ తీసుకోలేకపోతే ఎలాగవుతది? శనివారం మీరు చూసారుగా ఇన్పుట్స్ తీసుకోలే. బొక్కిడే చూపిస్తాడు అన్నట్టు నాగ సార్‌కి దెబ్బట్లేదు. నువ్వు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటావు. లేడీస్ కదా కొద్దిగా ఇబ్బంది అయితే అవుతదని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నా. అది ఓకే యాక్సెప్టెడ్ గానీ, ఈ ఇవతలోళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటే బావుంటది అని చెప్పేసైతే ఉద్దేశం మాట. ఇంకా మర్యాద మనిషి గడైతే హెల్మెట్ అయితే అయిపోతాడనమాట. ఎళ్తూ బిగ్ బాంబ్ అయితే ప్రియా గారికేసి ఠాం అని కొడతాడనమాట. కొట్టిన తర్వాత ప్రియా గారు అయితే అవాక్కయితే అయిపోతారనమాట. 2 పనులైతే చేయాలి. ఒకసారి బట్టలు ఉతకడం చేయాలి. ఇంకోసారి నుంచి మనకి గిన్నెలు తోమాలి. ఈసారి చూడాలి మనకి ఎలాగుంటదో. కాకపోతే ఒకటండి, మనకి కామనర్స్ టెనెంట్స్ అయితే అయ్యారు గదా! సెలబ్రిటీస్ అంటే ఓనర్స్ పొజిషన్‌లో అయితే ఉంటారు కదా! స్వాప్ అయింది కదా నైత్ర. ఇప్పుడు ఓనర్స్ ఏదైతే చెప్తారో వీళ్ళు కరెక్ట్‌గా మనం పని చేసుకున్నట్లయితే కొద్దిగా నెగెటివ్ ఇంపాక్ట్ పోయి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే వస్తదండి. నేనదే చెప్తున్నాను. నెగెటివ్ ఇంపాక్ట్ పోయి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే వస్తదనమాట. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో, షార్ట్ వీడియో. ఎందుకంటే దీంట్లో ఏటి లేవు అర్ధరాత్రి ముచ్చట్లని చెప్పేసి ఇంకా షో అయితే అయిపోయింది కాబట్టి నేను చూసి మీకు వెంటనేనైతే రిపోర్ట్ అయితే చేస్తాను. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్. లైక్ చేయండి గైస్ ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.